హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని మనము ఫ్రీగా ఏ విధంగా అప్లై చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ నౌ. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళి క్రోమీ కానీ మొజిల్లాని కానీ ఇక్కడ మీరు టైప్ చేయండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేసి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై అనేసి కొట్టేసండి. ఎంటర్ చేసేసండి. ఇక్కడ మీకు మోర్ దెన్ కీస్ వస్తాయి. ఇందులో మీరు ఫస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ దాని మీద మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మెయిన్ పేజీలో క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆన్లైన్ షాపింగ్ అనేసి పింక్ కలర్లో ఉన్నది. ఇది మనకి లేటెస్ట్ కార్డు కాబట్టి న్యూ అరైవల్ కాబట్టి ఇది డిస్ప్లే మీద ఉంది. ఈ ఫ్రీ క్రెడిట్ కార్డ్ని మనము ఏ విధంగా అప్లై చేద్దామన్నది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ అప్లై అనే బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనము నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాము. ఇక్కడ చూడండి, అప్లై నవ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనము ఆ పేజ్లోకి వెళ్తాము. ఎస్బీఐ కార్డ్ స్ప్రింట్ అనేసి ఇక్కడ ఇచ్చాడు. థింక్ ఇట్ గెట్ ఇట్ అనేసి, నో గెట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఇన్స్టాంట్లీ అనేసి ఇచ్చాడు. వైల్ యువర్ ప్రాసెస్ ప్రొసీడ్ వి రిక్వెస్ట్ యూ కీప్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అండి అనేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి రిక్వైర్ కావాల్సింది పాన్ కార్డు, ఫోటోగ్రాఫ్ అండ్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో మనం స్టార్ట్ అప్లై జర్నీ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే నైస్ మీటింగ్ టు యూ. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్, రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ అయితే కొట్టాల్సి ఉంటుంది ఇక్కడ. మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. నేను ఎగ్జిట్ చేస్తాను. ఇక్కడ 3 థింగ్స్ కావాలి. 3 స్టెప్లో మనకి సింపుల్గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని మనకు అప్లై చేస్తానని చెప్తున్నారు. దీన్ని స్టార్ట్ అప్లై జర్నీ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ నన్ను వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ నేమ్, మై నేమ్ ఈస్ ఇక్కడ ఉంది కదా, మీ కార్డు మీద ఏదైతే కొడుతుందో ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు టైప్ చేయండి. ఇక్కడ మీ ఇనిషియల్ ఉంటే ఇనిషియల్ కొట్టేసండి. నేను ఇనిషియల్ కొట్టాను. మిడిల్ నేమ్ అనిల్కుమార్, దాన్ని 2 డివైడ్ చేస్తాను. ఇక్కడ మధ్యలో అనిల్ అని ఇచ్చేసి కింద కుమార్ అని కొడతాను. ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్గా ఒక స్టెప్ కాకుండా ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. నేను ఇక్కడ మధ్యలో అనిల్ అని కొట్టేసి కుమార్ అని కొడతాను. ఇప్పుడు ఓకే. ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు టైం ఉందనంటే ఫుల్ డీటెయిల్స్గా మీరు క్లారిఫైడ్గా టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం చదివేసి మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో ఫుల్గా క్లారిఫై ఇచ్చారు వీళ్ళు. ఇది మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత అప్లై చేయండి. మొబైల్ నెంబర్ వచ్చేసి అగ్రీ కొట్టేసి కంటిన్యూ కొట్టేసండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రివ్యూలో లెఫ్ట్ సైడ్లో కార్డు నేమ్ ఈ విధంగా వస్తుంది. మీకు ఏమంటే ప్రివ్యూ చూపిస్తుంది. దాన్ని కంటిన్యూ కొట్టేసండి. కొంచెం స్క్రోల్ అవుతుంది. మీ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. మీ డీటెయిల్స్ తీసుకుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. 6 డిజిట్స్ నెంబర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు దాని మీద ఓటీపీని ఎంటర్ చేయండి. మీ మొబైల్ చెక్ చేసుకొని వితిన్ 10 సెకండ్స్ 15 మినిట్స్లో మీరు ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ అనేది ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ నెక్స్ట్
సిటీ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ సిటీ నేమ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్. సో ఇక్కడ పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు పాన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీ ఐడి ప్రూఫ్స్ ఆ 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎంటర్ చేసి పెట్టేసుకోండి. ఆధార్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఫోటోగ్రఫీ. సో ఈ 3 థింగ్స్ వితిన్ 3 మినిట్స్లో మీకు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీరు ఎలిజిబుల్ అవుతాయి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. వన్స్ అగైన్ నేను పాన్ కార్డ్ నెంబర్ చూసి చెక్ చేస్తాను. సో ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ నెంబర్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో సెకండ్ స్టెప్ ఇది. ఫుల్ డీటెయిల్స్గా క్లారిఫైగా ఎంటర్ చేయండి. సో ఏదైతే ఎంటర్ చేస్తుందో అది చూడండి, యాక్సెప్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మేము అదన్నీ నేమ్ ఇచ్చేసండి. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు కొట్టే డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఈమెయిల్ని అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ని అయితే ఎంటర్ చేసినట్లయితే సో మీ రెఫరల్ కోడ్ ఉంటే మాత్రం ఎంటర్ చేయండి, లేదంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సో మీదైతే అప్లై అయితే అయిపోయింది. సో మీకు కేవైసీ కావాలంటే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ క్రెడిట్ కార్డ్ని, SBI క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డ్ని మీరు సింపుల్గా ఫ్రీగా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మంచి వీడియోలు మీకు చేసి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోలో సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫై అవుతుంది. సో మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సింపుల్గా SBI క్రెడిట్ కార్డ్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలిసినట్లయితే మీకు 100% హెల్ప్ చేస్తాను. సో ఈ విధంగా లేటెస్ట్ వచ్చిన SBI క్రెడిట్ కార్డ్ స్ప్రింట్ వచ్చేసి ఈ విధంగా క్యాష్ బ్యాక్ వచ్చేసి ఇది ఆన్లైన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 స్టెప్స్ ద్వారా మనము స్టార్టింగ్ విత్ పర్సనల్ డీటెయిల్స్ 3 స్టెప్ ద్వారా మనం ఫాలో దోస్ 3 సింపుల్ స్టెప్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఈ 3 స్టెప్స్ ద్వారా మనం సింపుల్గా మన SBI క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది మనం ఈ విధంగా సంపాదించుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాబట్టి జెన్యూన్ ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోకి నా ఛానల్ని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.